తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఆగస్టు 9 అంటే మహేష్ బాబు, ప్రిన్స్ మహేష్ బాబు జన్మదినం అండి. ఆయన అభిమానులందరికీ, ముఖ్యంగా మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారి అభిమానులకి చాలా సంతోషం కలిగించే విషయం ఏంటంటే, మహేష్ బాబు గారి జాతక ప్రకారం ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఆయన నటించిన సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద ఆస్ట్రో సైకాలజీ అనేటువంటి శాస్త్రం మీద అధ్యయనం చేసి అనేక అద్భుతాలు జరగబోయే భవిష్యత్తు గురించి తెలియజేసినటువంటి సిరికొండ నాగనాథ్ గారు మన స్టూడియోకి వచ్చారు. వారు ప్రిన్స్ మహేష్ బాబు యొక్క జాతకం ఎలా ఉంటుంది, ఆయన రాబోయే చిత్రం కలేజా విజయాన్ని సాధిస్తుందా లేదా, ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల మీద చిన్న విశ్లేషణాత్మక చర్చని కొనసాగిద్దాం. నమస్కారం సార్ నాగనాథ్ గారు. మహేష్ బాబు గారి జాతకం గురించి మనం తెలుసుకోబోయే ముందు ఆస్ట్రాలజీని, సైకాలజీని ఎలా అనుసంధానం చేస్తున్నారు, దానికి వాటికి ఉన్న ఇదేమిటి? అంటే ముందుగా నేను మహేష్ బాబు బర్త్డే రోజు నేను ఆయనకి బర్త్డే విషెస్ తెలుపుకుంటున్నాను. అసలు ఆస్ట్రో సైకాలజీ అంటే ఒక జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనోవిశ్లేషణ. అంటే ఇది కొత్తగా సృష్టించింది కాదు, మనకి యుగాల నుంచే జ్యోతిష్ శాస్త్రంలోనే ఆ మానసిక శాస్త్రం కూడా అంతర్లీనమైనటువంటి భాగం. దాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలోనే జాతకం ద్వారా మనోవిశ్లేషణ చేయడం మూలంగా ఒక వ్యక్తి యొక్క దృక్పథం, జీవితం పట్ల, తను ఎంచుకున్న రంగం పట్ల, కుటుంబ వ్యవహారాల పట్ల అతనికి మంచి అవగాహన కలిగించే ఒక మంచి ప్రయత్నం ఇది. అంటే ఇది మీరు మనకి గత ఎన్నికల్లో మహాకూటమి ఆంధ్రప్రదేశ్లో గెలవదు, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, అలాగే కేంద్రంలో బీజేపీ గెలవదు, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పిన ఏకైక వ్యక్తి అని విన్నాం. అదే డెక్కన్ క్రానికల్ వాటిలో పేపర్లో కూడా చదివాం. అది అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలిగారు? జనరల్గా చాలా మటుకు జ్యోతిష్ శాస్త్రజ్ఞంలో కూడా ఏంటంటే ఆస్ట్రాలజర్స్ అంతా కూడా కాలమాన పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుంటారు. మనం ఏంటంటే ఒక వ్యక్తి జాతకంలో ఎంతవరకు బలమైనటువంటి అవకాశాలు ప్రతికూలంగా అనుకూలంగా ఉన్నాయన్న అంశాలని మనం జాతకం ద్వారా స్పష్టంగా అనలైజ్ చేయొచ్చు. వాటిని విశ్లేషిస్తున్నప్పుడు మనం వ్యక్తిగత భావాలను పక్కన పెట్టి కేవలం శాస్త్రం దృక్పథంతో చూడడం మూలంగా మనకి రియలిస్టిక్ వ్యూస్కి ఎక్కువగా మనం ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. ఆ ప్రయత్నంలో నేను సక్సెస్ అయ్యాను అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మన మహేష్ బాబు అతని మనస్తత్వం గురించి, అంటే ఆగస్టు 9న అతను జన్మించారు, అది దాన్ని కొంచెం విశ్లేషించి మా ప్రేక్షకులకి తెలియజేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రో సైకాలజీ ప్రకారము మహేష్ బాబు గారు మీన్ రాశిలో పుట్టారు. ఈ మీన్ రాశిలో పుట్టినటువంటి లక్షణాలు, ముఖ్యంగా మీన్ రాశికి అధిపతి గురువు. ఈ గురువుకి ఏంటంటే చాలా ఒక ఆధిపత్యపు లక్షణాలు, లేకపోతే హుందాతనము, అంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ ఆ ఇమేజ్ని మెయింటైన్ చేసే లక్షణాలు గురువు ఆధిపత్యం వహించినటువంటి నక్షత్రాలకి రాశులన్నిటి ఉంటాయి అనమాట. కాబట్టి చూడండి, మహేష్ బాబు బిహేవియర్లో కూడా కొంచెం రిజర్వ్డ్నెస్ కనబడుతుంది. ఎమోషనల్గా చాలా ఇంట్రోవర్ట్గా, రిజర్వ్డ్గా ఉంటారు. ముఖ్యంగా అంటే తన బాడీ లాంగ్వేజ్లోనే ఏం తెలుస్తుంది అంటే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రతి విషయంలో. తొందరగా ఇంకోటి ఏంటంటే ఈ రాశిలో పుట్టిన వాళ్ళు, గురువు ఆధిపత్యం అయినటువంటి నక్షత్రాలు పుట్టిన వాళ్ళు కాలమాన పరిస్థితులకి, చుట్టుపక్కల వ్యక్తుల యొక్క ఒత్తిళ్ళకి, వాళ్ళ ప్రెషర్స్కి లోన్ గారు వీళ్ళు తొందరగా. అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోరు. అంటే విషయాన్ని చాలా టెక్నికల్గా చాలా దగ్గర నుంచి పరిశీలిస్తారు వీళ్ళు. ఆ పరిశీలిస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ మూడ్స్కి అనుగుణంగా ఉన్న అంశాల మీదే వాళ్ళు ఎక్కువగా స్పందిస్తారు తప్ప వాళ్ళకి అంటూ ఒక స్పెషల్గా మూడ్ క్రియేట్ చేసి వాళ్ళని అందులో ఇన్ఫాక్చువేట్ చేయడం చాలా కష్టం. సో ఎవరైనా కానీ వీళ్ళ మూడ్కి అనుగుణంగా ఆ కాన్సెప్ట్ని డిజైన్ చేయగలిగితే వీళ్ళు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఆయన మనస్తత్వానికి తగ్గట్టుగా మనం వెళ్ళి ఆయన మన దారిలో తెచ్చుకోవాలి, కానీ మనందరం మనం ఆయన మీరు ఈ లైన్లో రండి అంటే అంటే ఫస్ట్ స్టేజ్ మీరు అన్నది ఫస్ట్ స్టేజ్లో. అది ఒక్కసారి ఆయన కన్విన్స్ అయిపోయారు అనుకోండి, ఒక్కసారి కమిట్ అయితే ఇక నేనే విన్నాను ఆ కోణంలో ఉంటుంది. అంటే ఫస్ట్ స్టేజ్ చాలా ప్రైడ్తోని, చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్న హుందాతనం ఉంటుంది. కానీ సెకండ్ స్టేజ్ ఏంటంటే చాలా సాఫ్ట్గా, చాలా ఫ్రెండ్లీగా, చాలా డౌన్ టు ఎర్త్ నేచర్. ఆ సెకండ్ స్టేజ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఆయన లైఫ్. అయితే ఇప్పుడు మహేష్ బాబు ఆయన ఫ్యాన్స్ని కలవడు, అభిమానులందరికీ దూరంగా ఉంటాడు. మరి దీన్ని మనం అంటే చాలామంది అనుకుంటే ఏంటంటే అది గర్వం, కాస్త అహంభావం ఏమో, గర్విష్టి మహేష్ బాబు అనుకుంటారు. కాకపోతే అతని ఫేస్లో కానివ్వండి ఆ లక్షణాలు ఎక్కడ కనపడవు. బిహేవియర్ చూస్తే కొంచెం అవే ఫ్రమ్ ది పబ్లిక్ అన్నట్టు, ఎవరితో మింగిల్ కాదు తొందరగా. మరి దీన్ని మనం ఎలా అనుకోవచ్చు? అంటే ఇప్పుడు మీన్ రాశి అని చెప్పాను కదా ఆయన పుట్టింది. ఈ మీన్ రాశిలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కువగా మనస్తత్వానికి,
వికాసపరమైనటువంటి లక్షణాలకి లేదా మానసికపరమైనటువంటి భావోద్వేగాలకి ఎక్కువగా పెద్దపీట వేస్తారు వీళ్ళు. అంటే ఒక వ్యక్తితో ఉన్నటువంటి అనుసంధానము, ఆ వ్యక్తితో తనకున్నటువంటి మనోభావాలు, వాల్యూస్ ఎంతవరకు ఉన్నాయి. వీళ్ళు రిలేషన్స్ కాదు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, రిలేషన్లో వాల్యూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఫ్రెండ్స్ తక్కువగా ఉంటారు, వెరీ సెలెక్టివ్ పీపుల్ ఉంటారు. కానీ వాళ్ళు ఆ రిలేషన్ని వీళ్ళు జీవితకాలం మెయింటైన్ చేస్తారు. వీళ్ళు ఫ్రీక్వెంట్గా ఫ్లక్చువేట్ అయిపోయి మైండ్ చేంజ్ చేసుకునే లక్షణాలు వీళ్ళకు ఉండవు. అంటే చాలా బలమైనటువంటి కుటుంబ సాంఘికపరమైనటువంటి భావోద్వేగాలు కలిగి ఉన్నప్పటికీ కూడా వాటిని ఎవరితో పడితే వాళ్ళతో షేర్ చేసుకోరు, ఎవరితో పడితే వాళ్ళ దగ్గర ఎగ్జిక్యూట్ చేయరు. వీళ్ళు ఆ విషయంలో వీళ్ళు చాలా హైలీ ప్రొఫెషనల్ ఉంటారు. ఆ ప్రొఫెషనలిజంని నమ్ముతారు తప్ప సందర్భాన్ని బట్టి లేకపోతే ఎమోషనల్గా వీళ్ళని ఎవరైనా ప్రొవోక్ చేయడానికి ట్రై చేసినా లేకపోతే వీళ్ళని ఎవరైనా ఎంటైజ్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళని ఈజీగా గుర్తుపడతారు వీళ్ళు. కాబట్టి ఆ స్థితప్రజ్ఞత అన్నది తనలో బలంగా ఉంది. సార్ నాగనాథ్ గారు, మహేష్ బాబు తనకంట ఒక 2 ఏళ్ళ పెద్ద ఆవిడ నమ్రతాన్ని పెళ్లి చేసుకున్నాడు. వయసులో ఆవిడ 2 ఏళ్ళు ఆయనకన్నా పెద్దది. సో అటువంటి వివాహం చేసుకున్న, అది ప్రేమ వివాహం చేసుకున్న మహేష్ బాబు గారికి ఆయన వైవాహిక జీవితం ఎలా ఉంటుందని మన ఆస్ట్రో సైకాలజీ చెప్తుంది. అతను ఒక మంచి భర్తగా లేదంటే ఒక మంచి తండ్రిగా, అంటే సినిమాలో చాలా రొమాంటిక్గా ఉంటారండి. అంటే రియల్ లైఫ్లో అతని వైవాహిక జీవితం ఎలా ఉంటుందని సూచిస్తుంది మన. ఇది చాలామంది వ్యూవర్స్కి క్యూరియాసిటీ ఉన్న క్వశ్చన్ ఇది. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్లో చూడండి, 2 years పెద్ద ఆమెను పెళ్లి చేసుకున్నాడు అన్నప్పుడే మీకు ఒక విషయం అక్కడ అర్థమవుతుంది. ఏంటంటే ఎదుటివారి మానసిక పరిపక్వతకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారన్నది ఆ విషయంలో మనం గమనించవచ్చు. ఎందుకంటే అవతల వాళ్ళ మెంటల్ మెచ్యూరిటీని చూస్తున్నాడా లేకపోతే ఫిజికల్ అపియరెన్స్ చూస్తున్నాడా. ఎందుకంటే చాలామంది ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా ఫిజికల్ అపియరెన్స్ గురించి మాట్లాడుకోవడం, వాళ్ళ మేకప్, వాళ్ళ ఆ బ్యూటీ కాన్షియస్తో ఉంటారు అనే అపోహలో చాలామంది ఉంటారు వాళ్ళ అభిమానులు కూడా. కానీ చూడండి, వీళ్ళు వ్యక్తిగత జీవితంలో అవతల వాళ్ళ మెంటల్ మెచ్యూరిటీ ఎంత ఉంది, అవతల వాళ్ళకి వీళ్ళ నుంచినటువంటి వేవ్ లెంత్ ఎంత ఉంది, ఎమోషనల్ వేవ్ లెంత్, ఇంటలెక్చువల్ వేవ్ లెంత్ ఎంత ఉంది, ఆ సైకలాజికల్ ఎబిలిటీస్ వీళ్ళిద్దరూ ఎంత టాలీ అవుతుంది అన్న విషయంలో వాళ్ళ వయసు కూడా పక్కకు వచ్చేసింది. కేవలం వాళ్ళ మానసిక పరిపక్వతను దృష్టిలో పెట్టుకొని పెళ్లికి వాళ్ళు సంసిద్ధులైనట్టు మనం చెప్పొచ్చు. రెండో విషయం, మీరు అన్నారు ఫాదర్ లాగా ఒక మంచి హస్బెండ్ లాగా లక్షణాలు. అంటే ఈ కెన్ బి గుడ్ ఫాదర్. అంటే భర్త స్థానం, తండ్రి స్థానం, పితృస్థానం 2 ఉంటాయి మనలో. ఇతని జాతకరీత్యా ఏంటంటే తండ్రిగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, తండ్రిగా తన మనోభావాల్ని, మానసిక స్థితిగతుల్ని కూడా సందర్భానికి అనుగుణంగా ఎదుటివారి కోణాన్ని కూడా బలంగా పరిశీలించే లక్షణాలు తన జాతకంలో బలంగా ఉన్నాయి. ఒక తండ్రికి కావాల్సిన లక్షణం కూడా అదే. పిల్లలకి ఏం కావాలి అన్నది కోణంలో ఆలోచించి వాళ్ళకు అనుగుణంగా తను మోల్డ్ చేసుకునేవాడు ఒక పర్ఫెక్ట్ ఫాదర్ అవుతాడు ఇండియాలో. అదే మీరు చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ విషయాల్లో చిన్న ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్, డిఫరెన్సెస్, ఐడియాస్ అనేది సర్వసాధారణం. కానీ అతని జీవితకాలంలో మెజారిటీ ఆఫ్ ట్రబుల్స్ మ్యాట్రిమోనియల్ లైఫ్లో ఏమైనా వస్తున్నాయంటే మాత్రం లేవనే చెప్పాలి. ఎందుకంటే ఇద్దరిలో సమతుల్యం ఉన్నాయి అనమాట, భావోద్వేగాలు సమతుల్యం ఉన్నాయి. చిన్న చికాకులు ఇవన్నీ, ఎందుకంటే ఆమె మకర రాశిలో పుట్టడం, మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే చిరుకోపం అనమాట. ఆ కోపం ఎక్కువ రోజులు ఉండదు, లేదా కొన్ని గంటలు ఉంటుంది, తాత్కాలికంగా ఉంటుంది. దీని ప్రభావం అతని వైవాహిక జీవితాన్ని పాడు చేయడం లేకపోతే డిస్టర్బ్ చేసేంత సివియారిటీ వీరిద్దరి జాతకాల్లో కూడా లేవు. చక్కటి సమాధానం చెప్పారు సార్. సో మహేష్ బాబు గారి అభిమానులకి హ్యాపీ, ఆయన వైవాహిక జీవితం హ్యాపీగా ఉంటుంది. సినీ పరిశ్రమలో ఆయన యొక్క స్థానం ఏంటండి? అంటే ఇప్పటి వరకు మహేష్ బాబు దాదాపు పోకిరి నుంచి నెంబర్ 1 అనుకుంటున్నాం. 2 ఏళ్ళుగా సినిమా చేయలేదు. ఆ ఫ్యాన్స్ అంతా చాలా డిసప్పాయింట్ అన్నారండి. సో మరి సినీ పరిశ్రమలో ఆయన నెంబర్ 1 ప్లేస్లో మొన్నటిదాకా ఉన్నారు. ఇప్పటికీ ఆయనే నెంబర్ 1 అని చాలామంది అనుకుంటున్నారు, వాళ్ళ అభిమానులతో సహా. ఆ స్థానాన్ని ఆయన ఎంతవరకు నిలబెట్టుకుంటాడు? ఇప్పుడు కొంచెం స్పీడ్ పెంచినట్టున్నారు సినిమాల్లో నటించడం. అతని కెరియర్ పరంగా చూసినట్టు అంటే మనకి జాతకరీత్యా ఏంటంటే ఆయన దశమ స్థానం చూస్తుంటాం. అంటే ధనురాశి ఆయనకి కర్మస్థానం అయింది అనమాట. కాబట్టి ఇప్పుడు ఆయనకి జాతకరీత్యా కూడా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అతని జాతకంలో నెక్స్ట్ కమింగ్ 1-2 years లైఫ్లో కూడా అతని కెరియర్ మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసుకొని, అంటే ఈ వచ్చినటువంటి లాస్ట్ 2.5 years గ్యాప్ ఏదైతే వచ్చిందో ఆ గ్యాప్ ఇంపాక్ట్ అతని కెరియర్ మీద ఇప్పుడు పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉండదు. సో ఇప్పుడు వచ్చే మూవీస్లో కూడా అతనికి మంచి బ్రేక్ రావడం, మళ్ళీ తనకంటూ ఒక మార్కెట్లో తన స్థానాన్ని నిలబెట్టుకునే అంతర్దశ కాలం ఇప్పుడు స్టార్ట్ అయింది. సో కాబట్టి నెక్స్ట్ కమింగ్ 2 moviesలో కూడా అతనికి మంచి సక్సెస్ ఉందని చెప్పవచ్చు. అంటే రాజమౌళితో ఒక సినిమా కమిట్ అవుతున్నారు అన్నారు. అంటే ఆ సినిమా అంటే రాజమౌళి అంటే చెప్పేది మహేష్ బాబు లాంటి హీరో వచ్చిన తర్వాత ఆ సినిమా రేంజే వేరుంటుంది. అంటే ఇక్కడ 2 ఉంటాయండి. ఒకటి దశమ స్థానం ఒకటి ఉంటుంది, అంటే వృత్తిపరమైనటువంటిది. రెండోది లగ్న బలం 2 ఉంటాయి అనమాట. చూడండి, కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి కానీ హీరో హీరోయిన్ పేరు వస్తాయి, ఒక కామెడియన్ పేరు వస్తుంది. అది లగ్న బలం బాగుండాలి. అదే కర్మస్థానం అనుకోండి, కర్మస్థానం అంటే నువ్వు ఒక ఎన్డీవీఆర్లో, ఒక ఎన్వైర్న్మెంట్లో నువ్వు ఒక భాగస్వామి మాత్రమే. అదేంటంటే ఆ వృత్తిపరమైనటువంటి అంశాల కన్నా లగ్న బలం బాగా ఉంది. సో ఈ 2 అంశాలు కలిసి వచ్చే అంతర్దశ కాలం ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే ఆర్టిస్ట్గా యాజ్ వెల్ యాజ్ సక్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ రెండిట్లో కూడా
అతనికి ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ 2.5 years డ్యూరేషన్ బాగుంది. నాగనాథ్ గారు, మహేష్ బాబు ప్రస్తుతం అంటే 2 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కలేజా అండి. ఆ టైటిల్ కొద్దిగా కాంట్రవర్సీ అయింది. అది వేరే వాళ్ళు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే ఏ సినిమాకైనా పేరుని ఒక దర్శకుడు కానీ నిర్మాత కానీ అనౌన్స్ చేస్తారండి. కానీ మహేష్ బాబు తన ట్విట్టర్లో తానే ప్రకటించేశాడు. అంటే అది అప్పటికప్పుడు ఏదో టక్కన మనసుకు తోచింది కొట్టేసి ఉంటారంటారు, పెట్టుంటారంటారా, లేదంటే దాని మీద ఏదైనా విశ్లేషణాత్మక ఆలోచన ఏదైనా ఉండి ఉంటుందంట? లేదండి, ఇట్స్ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మహేష్ బాబు బేసికల్గా ఇందాక కూడా చెప్పాను కదా, ఎన్వైరన్మెంటల్ ఫోర్స్లోకి రాడు తొందరగా. సైకలాజికల్గా తను చాలా రిజర్వ్డ్గా ఒక స్ట్రాంగ్ డిఫెన్సివ్ సెల్లో ఉంటాడు ఆయన ఎప్పుడు. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళకి, ముఖ్యంగా ఈ మీనరాశిలో పుట్టిన వాళ్ళకి, వాళ్ళు ఏంటంటే కనిపించని ఒక ఎక్సెంట్రిక్ పర్సనాలిటీ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ప్రపంచమంతా నచ్చని ఒక విషయాన్ని వీళ్ళకి ఇష్టపడచ్చు, ప్రపంచమంతా కన్విన్స్ చేసినా కానీ వీళ్ళు దాన్ని కన్విన్స్ కాకపోవచ్చు. సో ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ విషయాన్ని ట్విట్టర్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ మనోభావాల్ని ఒక ఇంటర్నెట్ ద్వారా మెసేజ్ ఇచ్చేటప్పుడు కాన్సిక్వెన్సెస్ని సోషల్ యాంగిల్లో అనలైజ్ చేయడంలో మహేష్ బాబు అంత పరిపక్వత కలిగిన వ్యక్తి కాదు. అంటే ఇప్పుడు ఇది శాటిలైట్ ఒక ఇంటర్నెట్ ద్వారా వచ్చింది కాబట్టి దాని కాన్సిక్వెన్సెస్ని పూర్తిగా అనలైజ్ చేసి ఈ ట్విట్టర్లో ఈ మెసేజ్ పెడితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనే కోణంలో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంటర్నెట్ ఓరియంటెడ్ నాలెడ్జ్ కావచ్చు, లేకపోతే ఆ ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని నామ్స్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో చూడండి చాలా సినిమాలు ఇలా కాంట్రవర్షియల్ అయినాయి. ఒక సాంగ్ నేను రాశానని కొట్లాడుకున్నారు టైటిల్స్ గురించి. ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి. సో ఇదేంటంటే ఒక ఫీల్డ్లో జనరల్గా సక్సెస్ వస్తున్నప్పుడు, ఒక మనిషి ఉన్నతమైన స్థానానికి వచ్చినప్పుడు ఆ కాంపిటేటివ్ జెలస్ అన్నది జనరల్గా ఇన్ఎవిటబుల్ ఉంటుంది, అది కామన్ ఉంటుంది అది. సో ఈ కోణంలో ఇది కొంచెం నాకు తెలిసి ఏంటంటే మహేష్ బాబు చాలా బోల్డ్గా, చాలా ఓపెన్గా ఆ ట్విట్టర్లో ఫిక్స్ చేసి ఉండొచ్చు. కానీ అది తర్వాత కాంట్రవర్షియల్ అయినప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా దాని పట్ల వివాదమైనటువంటి కామెంట్స్ మళ్ళీ ఫర్దర్ చేయలేదు. సో హీ కెప్ట్ క్వైట్. సో ఏంటంటే తనకి కూడా తెలిసి ఉంటుంది ఏంటంటే డెఫినెట్గా ఈ కాన్సిక్వెన్సెస్ ముందుగా అనలైజ్ చేయలేదు, కాకపోతే తర్వాత దాన్ని ఏదో ఒక రకంగా హ్యాండిల్ చేయగలిగే మెంటల్ కెపాసిటీని పెంచుకోవడం బెస్ట్ అన్న యాంగిల్లో సైలెంట్గా ఉండొచ్చు. సో ఈ ట్విట్టర్లో ఇన్ఫర్మేషన్ పెట్టడం అన్నది మాత్రం అనాలోచితంగా పెట్టి ఉండొచ్చు, ఆలోచించి ఆర్గనైజ్డ్గా చేసి దాని ద్వారా పబ్లిసిటీ సంపాదించవచ్చు అనే రామ్ గోపాల్ వర్మ కోణంలో ఆయన చేసినాడు. అయితే 2 సంవత్సరాల తర్వాత వస్తున్న కలేజా చిత్రం అంటే త్వరలో విడుదల కాకపోతుంది. మరి ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో కానివ్వండి, అటు మహేష్ బాబు అభిమానులు కానివ్వండి చాలా అంచనాలు ఉన్నాయి. మరి ఆ సినిమా హిట్ అవుతుందా లేకపోతే ఫట్ అవుతుందా? మరి దాని గురించి అంటే ఇప్పుడు మనం ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలంటే మనం ఈవెన్ ఆ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ హారోస్కోప్ చూస్తాం, హీరోయిన్ హారోస్కోప్ చూస్తాం, యాజ్ వెల్ అస్ హీరో హారోస్కోప్ కూడా చూస్తాం అన్నట్టు. సో ఇప్పుడు మనం ఈ సినిమా డైరెక్టర్ ఆల్రెడీ వెల్ వెస్ట్ మన త్రివిక్రమ్ ఆయన 7th November 1973 పుట్టారు వృశ్చిక రాశిలో. సో ఈయన జాతకరీత్యా కూడా ఏంటంటే ఇతను హీస్ వెరీ ప్రాక్టికల్ మ్యాన్ అకార్డింగ్ టు హిస్ హారోస్కోప్, వెరీ ప్రాక్టికల్ మ్యాన్. రెండోది ఏ విషయాన్నైనా చాలా నిర్దాక్షిణ్యంగా పరిశీలిస్తారు వీళ్ళు. అంటే వీళ్ళు కాంప్రమైజ్ అయ్యే లక్షణాలు వీళ్ళు చాలా తక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళకి క్రియేటివిటీ కన్నా ఎక్కువగా హార్డ్ వర్క్, డిటర్మినేషను. రెండోది దేన్నైనా వాళ్ళకు అనుగుణంగా ఒక పరిస్థితులను కానీ ఒక స్క్రిప్ట్ని కానీ వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా మోల్డ్ చేసుకోవడంలో ఎక్సలెంట్ వీళ్ళు. దీని మూలంగానే వీళ్ళు ఎక్కువగా సక్సెస్ వచ్చిండొచ్చు. సో ఇంకొక యాంగిల్ చూస్తే ఇప్పుడు మనం అనుష్క హారోస్కోప్ కూడా చూస్తున్నాం. అనుష్క కూడా ఇప్పుడు అదే 7th November 1981 పుట్టారు. సో ఆమె హారోస్కోప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే ఇప్పుడు ఆమె అంతర్దశ కాలంలో కూడా నెక్స్ట్ కమింగ్ 1.5 year కూడా ఆమెకు మంచి పీరియడ్ ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఆమెకు మంచి అవార్డ్స్ సంపాదించే అంతర్దశ కాలం నడుస్తుంది ఇప్పుడు. సో ఆమెకి కూడా ఏంటంటే ఆమె హారోస్కోప్లో కూడా ఇప్పుడున్న పీరియడ్ బాగుండడం కూడా కొంత ఏంటంటే ఈ మూవీకి ఉన్నటువంటి ట్రయాంగులర్ కాంబినేషన్, డైరెక్టర్, హీరో, హీరోయిన్, ఈ ట్రయాంగులర్ కాంబినేషన్లో డెఫినెట్గా ఈ మూవీ పాజిటివ్ సైడ్ వెళ్తుందని మాత్రం మనం 100% చెప్పొచ్చు. పాజిటివ్ అయితే మహేష్ బాబు అమ్మాయికి ఇది ఒక శుభవార్త డెఫినెట్గా. అంటే ఇది హిట్ అయితే ఏ రేంజ్ హిట్ అవ్వచ్చు అండి అది సుమారు? అంటే అట్లా ఉండదు, బట్ ఏమంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అ పాజిటివ్. ఇప్పుడు ఈ రోజుల్లో మీకు 4-5 వారాలు ఆడుతున్న సినిమాలు కూడా లేవు. కాకపోతే అటువంటి యాంగిల్ లేదు ఈ సినిమా. డెఫినెట్లీ నేను ఇందాక కూడా చెప్పాను, మహేష్ బాబు లగ్న బలము కర్మస్థానం 2 బలంగా ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ మూవీ. నాగనాథ్ గారు, మన సినీ పరిశ్రమలో మామూలుగా ఏ సినిమాకైనా ముందుగా ఆడియో రిలీజ్ అవ్వగానే ఆ ఆడియో కనుక సక్సెస్ అయితే ఆ సినిమా దాదాపు సగం విజయాన్ని సాధించినట్టే అనుకుంటారండి. ఇప్పుడు ఈ కలేజా సినిమాకి సప్తస్వరాల మాంత్రికుడు మణిశర్మ గారు సంగీత దర్శకుడు. అది మహేష్ బాబు గారి సినిమాలకి ప్రత్యేకంగా ఉంటుందండి మణిశర్మ గారు అందించే సంగీతం. సో ఇది ఇంకా ఆడియో రిలీజ్ కాలేదు.
ఈ సినిమా సంగీతం ఎలా ఉండబోతుంది, మరి మణిశర్మ గారి గురించి ఒక 2 మాటలు చెప్తే మా ప్రేక్షకులకి. మణిశర్మ గారికి అయితే నిజంగా 2 మాటలు లేదా 4 మాటలు చెప్పచ్చు ఆయన గురించి. ఆయన కర్కాటక రాశిలో పుట్టారు. అయితే ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే అడాప్టబిలిటీ ఉంటుందన్నమాట. అడాప్టబిలిటీ అంటే ఒక వ్యక్తిని కానీ, ఒక ఎన్వైర్న్మెంట్ని కానీ, ఒక సిస్టమ్ని కానీ వాళ్ళ కోణంలో బలంగా పరిశీలించి వాళ్ళ యొక్క సూక్ష్మమైన భావానికి తగ్గట్టుగా వాళ్ళ స్థాయి పర్ఫార్మెన్స్ని ఇవ్వడంలో ఈ కర్కాటక రాశిని మించిన రాశి లేదు. సో వీళ్ళు ఎటువంటి సందర్భాన్నైనా దానికి అనుగుణంగా మోల్డ్ అవుతూ దాంట్లో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని చూపిస్తూ ఒక డామినేటింగ్ స్టేజ్ క్రియేట్ చేసుకోవడంలో కర్కాటక రాశి వాళ్ళు ఎక్సలెంట్ అనమాట. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడైతే ఆడియో కూడా ఇంకా రిలీజ్ కాలేదు, మీరు చూడండి ఆ టైటిల్కి అనుగుణంగా ట్యూన్స్ ఉంటాయి. ఎందుకంటే అతను మనస్తత్వానికి మ్యూజిక్కి చాలా దగ్గరగా ఒక హీరో క్యారెక్టర్కి, బాడీ లాంగ్వేజ్కి, లేకపోతే స్క్రిప్ట్లో ఉన్నటువంటి డెప్త్, మెచ్యూరిటీ, వాయిలెన్స్ అవ్వచ్చు, లేకపోతే రొమాంటిక్ కావచ్చు, దానికి అనుగుణమైనటువంటి ట్యూన్స్ని చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి దాంట్లో వర్సటాలిటీ క్రియేట్ చేయడంలో ఈయన జాతకం అద్భుతం. ఎందుకంటే ఈయన చంద్రుడి యొక్క స్థానం ఇతని జాతకంలో కర్కాటక రాశి స్వక్షేత్రంలో ఉండడం అన్నది మంచి పాయింట్ అది. సో ఈ యొక్క ఆస్పెక్ట్లో ఇంకొక కొంచెం మనం ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా చెప్పాలంటే, ఈయన మనస్తత్వము, మహేష్ బాబు మనస్తత్వము ఎమోషనల్ బాండేజ్ చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు. మనకు అది బయట తెలిసిన విషయం కాదు, కానీ వీళ్ళిద్దరు మనోభావాలు చాలా బాగా కలిసి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరిలో కెమిస్ట్రీ బ్యాలెన్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది ఎమోషనల్గా. కాబట్టి ఏంటంటే మీకు మనం గతంలో కూడా చూసాం, మనం పోకిరి సినిమాకి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ బ్యాలెన్స్ ఒకటి, రెండోది ఏంటంటే ఆ ఎమోషనల్ వేవ్ లెంత్ కూడా వీళ్ళకి ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా మ్యూజిక్ని సింక్రనైజ్ చేసింది అన్నది వాళ్ళ సైకలాజికల్ ఎబిలిటీస్లో కూడా మనం స్పష్టంగా చూడవచ్చు. సో కాబట్టి ఏంటంటే ఈ మ్యూజిక్ డెఫినెట్గా ఆ మూవీ టైటిల్కి, ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తీసుకోకుండా ఉంటుంది. మ్యూజిక్ 100% హిట్ అవుతుంది డెఫినెట్లీ. అండ్ మణిశర్మ ఈస్ గోయింగ్ టు గివ్ అనదర్ వండర్ఫుల్ బ్రేక్ ఫర్ ద ఆడియన్స్. అంటే ది ఆడియో ఈస్ గోయింగ్ టు బి రాక్. డెఫినెట్లీ బ్రహ్మాండమైన ఆడియో ఇస్తున్నారు. సో మహేష్ బాబు గారి ఈ కలేజా సినిమా ఆడియో సక్సెస్ అంటున్నారు. ఆయన జాతక ప్రకారం సినిమా కూడా దాదాపు మంచి విజయాన్ని చవి చూస్తుందని చెప్పారు. సో భవిష్యత్తులో మహేష్ బాబు అంటే ఇలాగే సినిమా హీరోగానే ఉంటాడా, లేదంటే ఏమైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం, చిరంజీవి గారి లాగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా, వస్తే ఒకవేళ రాణించగలరా? దీని మీద ఏమన్నా చిన్న విశ్లేషణ. అంటే ఆయన జాతకంలో ఏంటంటే ఎక్కువగా మనస్తత్వానికి దగ్గరగా ఉండే, మనోభావాలను ఎదుటివారితో షేర్ చేసుకునే ఒక సున్నితత్వం, ఒక చైల్డ్ సైకాలజీ ఇంకా అతనిలో ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే అతని బాల్యాన్ని చాలా బలంగా ముద్రలు పడింటాయి ఆయన జీవితంలో. కాబట్టి ఇలాంటి వాళ్ళు జనరల్గా మనస్తత్వాన్ని ఎప్పటికప్పుడు కొంచెం కృంగదీసే పదజాలం కావచ్చు, అటువంటి వ్యక్తులకి దూరంగా ఉంటారు వీళ్ళు. సో కాబట్టి మన ఇండియన్ పాలిటిక్స్లో ఇటువంటి వాళ్ళు ఫిట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఏంటంటే ఇతను ఒక మంచి బిజినెస్ స్కిల్స్ ఉన్నవాడు, లేకపోతే ఏంటంటే చాలా కరేజ్, వాళ్ళ ఫాదర్కి ఉన్న క్వాలిటీ ఇంట్లో కూడా ఉండొచ్చు. ఏంటంటే చాలా అడ్వెంచరస్, ఒకటి కొంచెం డేరింగ్ బోల్డ్ డెసిషన్స్, రెండో సొంత నిర్ణయాలు తీసుకుంటాడు. కాకపోతే ఏంటంటే ప్రొడక్షన్స్ సైడ్ వచ్చి ఇండివిజువల్గా సినిమాలు ప్రొడ్యూస్ చేయడము, బిజినెస్లోకి రావడము, అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్గా, అంటే అదర్ దాన్ ద ఫిల్మ్ హీరో, ఒక ఇండస్ట్రియలిస్ట్గా కూడా ఇతను డెవలప్ అయ్యే అవకాశాలు ఇతని జాతకంలో బలంగా ఉన్నాయి. అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి మనం, ఎందుకంటే భాగస్వామి యొక్క దాని హెల్ప్ ఒకటి, ఇన్ఫ్లుయెన్స్ కూడా ఒకటి జాతకాల్లో చెప్తుంటారు చాలా మంది. అయితే ఆ అమ్మాయి మకర రాశిలో పుట్టినటువంటి నమ్రతా శిరోడ్కర్ కూడా ఇతని యొక్క బిజినెస్ అసోసియేట్ పార్ట్నర్గా కూడా సక్సెస్ అవుతుంది. ఆవిడ కూడా, ఆవిడ సహకారం కూడా ఈయనకి వ్యాపారంలో పరిపూర్ణంగా ఉంటుంది. సో ఈ విధంగా అంటే సినిమా రంగంలోనే మరో విధంగా అంటే నిర్మాతగా కానివ్వండి, ఏదో ఇంకో పంపిణీదారుడిగా కానివ్వండి. అయితే మహేష్ బాబు జాతకంలో సోషల్ సర్వీస్ కూడా ఉంది. ఎందుకంటే అతని సున్నితత్వం మనకంటే అతను నాకు తెలిసిందంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి కదా, ఈ మన ఆర్ఫనైజ్ చైల్డ్, ఇటువంటి వాళ్ళకి అతను డొనేషన్స్ ఇచ్చే లక్షణాలు ఇతని జాతకంలో బలంగా ఉన్నాయి. అయితే ఇప్పటికే అతను ఇస్తూ ఉంటాడని వినపడిందంటే అయితే దాని పబ్లిసిటీని కోరుకోవడం చెప్పి తెలిసింది. అని దానికి రసీదు కూడా అడగరటండి. అంటే ఇప్పుడు ఎవరికైనా డొనేషన్స్ ఇచ్చినా కానివ్వండి, ఎవరికైనా సహాయం చేసినా దయచేసి ఎవరితో చెప్పొద్దు అనే మాట తీసుకొని చేస్తాడని, అంటే ఇంతకుముందు చేశాడని కూడా వినపడిందండి. బట్ మీరు చెప్పినట్టుగా సోషల్ సర్వీస్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయండి. డెఫినెట్గా సోషల్ సర్వీస్ డెఫినెట్గా చేస్తారు. చాలా సంతోషం సార్, ఇంతసేపు మా స్టూడియోకి వచ్చి మా తెలుగు వన్ ప్రేక్షకులకి, తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకి మహేష్ బాబు గురించి, ఈ ఆస్ట్రో సైకాలజీ అనే ఈ శాస్త్రం గురించి చక్కటి విశ్లేషణాత్మక వివరణ ఇచ్చినందుకు మీకు మా ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. నమస్కారం. అదండి ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ శ్రీ సిరికొండ నాగనాథ్ గారితోటి
మహేష్ బాబు గారి జాతకాన్ని మనం విశ్లేషించుకున్నాం, చర్చించుకున్నాం ఇప్పటివరకు. సో ఇది ఈ పూట చర్చా కార్యక్రమం. వన్స్ అగైన్ సో మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు మిస్టర్ ప్రిన్స్ మహేష్ బాబు. హ్యాపీ బర్త్డే. బాయ్. మీ డిఎంకే.